శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రావణ మాస ప్రయుక్తంగా ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి మనం అంతా చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఇవాళ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఆఖరిదైన ఘృష్మేశ్వర లింగం గురించి చెప్పుకుందాం. ముందుగా ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం పారల్యాం వైద్యనాథం చ డాకిన్యాం భీమశంకరం సేతుబంధే తు రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే హిమాలయే తు కేదారం ఘృష్మేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. దీంతోపాటు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలోంచి ఘృష్మేశ్వర స్వామి యొక్క శ్లోకం. ఇలాపురే రమ్య విశాలకేస్మిన్ సమ్ముల్లసంతంచ జగద్వరేణ్యం వందే మహోదార తరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే. ఈ ఘృష్మేశ్వర శివలింగం ఘృష్ణేశ్వరుడు, ఘుష్మేశ్వరుడు అని రకరకాల పేర్లతో పిలువబడుతుంది. ముంబైకి దగ్గరలో మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ దగ్గర ఈ ఘృష్మే శివాలయం ఉంది. దీనికి చాలా చాలా విశేషమైన వృత్తాంతము ఉంది. దీన్ని చాలాసార్లు ఢిల్లీ సుల్తాన్ ద్వారా నాశనం చేయబడిన, తదనంతరం చాలామంది ముస్లిం రాజులు వీళ్ళు 13వ శతాబ్దంలో 14వ శతాబ్దంలోనే, తదనంతరం 16, 17 శతాబ్దంలో ఇలా చాలాసార్లు నాశనం చేయబడ్డా. ఆఖరికి 18వ శతాబ్దంలో అహల్యాబాయి హోల్కర్ అనే ఆవిడ, ఇండోర్కు సంబంధించిన రాణిగారు, ఆవిడ ఆఖరిగా ఈ గుడిని పునర్నిర్మించారు అని ఉంది. ఇప్పుడు ఆ గుడిలోనే మనం అంతా దర్శనం చేస్తూ ఉండేది. పురాణ శాస్త్రం ప్రకారం, లింగ పురాణం ప్రకారం ఇక్కడ దేవగిరి అనే ఒక పట్టణం ఉండేది అప్పట్లో. అక్కడ ఒక సుధర్ముడు అనే శాస్త్రకోవిదుడైన పండితుడు సశాస్త్రీయంగా జీవనం గడిపేవాడు. బ్రాహ్మణ నిత్య అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని విడవకుండా శాస్త్రం ప్రకారంగా ఆచరించేవాడు, ఆచారాలతో వ్యవహరించేవాడు అని. ఇందులో ఒక మాట మనం చెప్పుకోవాలి. ఆచారాలు అనేవి అందరికీ వారి వారి సాంప్రదాయం ప్రకారంగా ఉంటాయి. ఆచారహీనుణ్ణి వేదం కూడా పునీతం చేయలేదు అని శాస్త్రోక్తి. ఆచారహీనం నపునంతి వేదాహ అంటే ఆచారహీనుణ్ణి వేదం విన్నా వాడు పునీతుడు కాలేడు అని. అంటే గంగా స్నానం 100,000,000 సార్లు గంగా స్నానం చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో అంత ఫలితం ఒక్కసారి పూర్తిగా వేదాన్ని వింటే వస్తుందన్నమాట. అంత వేదాన్ని విన్నా వాడు పునీతుడు కాలేడు, ఆచారహీనుడు అని. ఆచారంలో ధర్మశాస్త్రం ప్రకారం కొన్ని ఆచారాలు ఉంటాయి, మన సాంప్రదాయ ప్రకారం కొన్ని ఆచారాలు ఉంటాయి, వర్ణాశ్రమం ప్రకారం కొన్ని ఆచారాలు ఉంటాయి. వీటిల్లో కొంతవరకు పాటించాల్సినవే కొన్ని పాటించలేకపోతే అనేవి కొన్ని ఉంటాయి. అలా రెండుటిని అర్థం చేసుకుని, అర్థం కాకపోతే గురుతుల్యమైన వారిని లేదా గురువులను కనుక్కుని దాని మార్గదర్శనం తీసుకుని ఆచారాన్ని పాటించాలి. అలా పాటించకపోతే చాలా రకాల ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. చాలామంది చాలా చెప్తారు, స్వామి నేను ఈశ్వర అనుగ్రహం గురించి ఏకాదశి రుద్రాభిషేకం చేయిస్తూ ఉంటానండి, మాకు ఈ గ్రహదోషాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నో పూజలు చేయించామండి, అయినా మేము అనుకున్నది కాలేదండి, ఆరోగ్యం బాగుపడట్లేదు, పిల్లకి పెళ్ళి కావట్లేదు, ఇలా చాలా విషయాలు మేము చాలామంది దేవతలకి చాలా పూజలు చేసాం, అనుష్ఠానాలు చేసాం, దాన ధర్మాలు చేసాం, అయినా ఏది ఫలించట్లేదు అని దేవుడి మీద లేదా పూజ మీద తోసేస్తాం. కానీ సత్యం ఏంటంటే ఆచారహీనత్వం ఉన్న చోట పూజ ఫలించాలి అంటే సమయం తీసుకుంటుంది. ఏ పూజకి ఫలితం లేకుండా ఉండదు. వేదో నిత్యమద్వితీయతాం కర్మస్వనుష్ఠీయతాం అని
వేదో నిత్యమదీయతాం అంటే వేదాన్ని అనుసరించి ధర్మశాస్త్ర ప్రకారంగా ఉన్న యజ్ఞయాగాది క్రతువులు చేయడము ప్రథమం. దాని అనుసరంగా కర్మస్వనుష్ఠీయత ప్రతి కర్మని అనుష్ఠానంగానే పూర్తి చేయాలి. కానీ ప్రతి కర్మకి దోషం ఉంటుంది. మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది. దాంట్లో కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పూజ ఆఖరిలో చెప్తాం. ఇది నియమం ఏంటంటే శారీరక పరంగా తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటికీ క్షమించమని కోరుతూ ఇది జరిగి, కానీ ఏ ఫలితమైనా ఈశ్వర నేను నీకే ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు, ఏ ఫలితమైనా ఈశ్వర నీకే నేను అర్పిస్తున్నాను, నా యందు దయతలచి నాకు యోగ్యమైన ఫలాన్ని అనుగ్రహించు అని కోరుకుంటూ ఉంటాడు మనుషుడు. కానీ ఇక్కడ జరగకూడనివి కొన్ని ఉంటాయి కదా, దాని గురించి మనం కూడా చెప్పాం. అందులో ఒకటి ఆచారం, శౌచం అంటారు. శుద్ధత్వం ఉండాలి, ఉతికిన బట్టలే వేసుకోవాలి, పాత బట్టలు ముట్టుకోకూడదు, బయట ఉన్న ముట్టుకున్న బట్టలు కానీ వస్తువులు కానీ ముట్టుకుని పూజలోకి వెళ్ళకూడదు. జాతాశౌచ మృతాశౌచాలని ఉంటాయి, వాటిల్లో ఉన్నప్పుడు దేవతా విగ్రహాలని కానీ దేవతలకు సంబంధించిన వస్త్రాలు కానీ పూజకు సంబంధించిన వస్త్రాలు కానీ ముట్టుకోకూడదు. ఇలా చాలా నియమాలు ఉంటాయి. ఆ నియమాలన్నీ పాటించకుండా పూజలు యజ్ఞయాగాది క్రతువులు చేసినా దాంట్లో ఫలితం రావడానికి ఆలస్యం అవుతుంది. ఎప్పుడైనా సరే జన్మజన్మాంతర కర్మల యొక్క ఫలితం వల్ల పూజా ఫలితం రావడానికి సమయం తీసుకుంటుంది ఒక విధంగా. రెండో విధంగా ఇలా ఆచారహీనులు చేస్తున్నప్పుడు జరిగే తప్పుల వల్ల కూడా ఆలస్యం అవుతుంది. మూడో విధంగా గ్రహ అనుకూలత లేకపోవడం వల్ల కూడా ఆలస్యం అవుతుంది. కానీ ఈ మూడిటిని అధిగమింపగల శక్తిని అనుగ్రహించేవాడు ఈశ్వరుడు మాత్రమే. అలా ఈ సుధర్ముడు అనే ఆయన ఏ కర్మ చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆచారంతో పాటు వ్యవహారంతో పాటు వేదోక్తానుసారంగా చేసేవాడు. ఇతనికి ఒక ధర్మపత్ని ఉండేది, ఆవిడ పేరు సుధేహ. వీరిద్దరూ కలిసి శివనామస్మరణ శివ ఆరాధనతో పాటు వాళ్ళ నిత్య కర్మలు బాగా చేసుకుంటూ ఉండేవారు. కానీ ఎన్ని సంవత్సరాలు గడిచినా సంతానం లేదు వీళ్ళకి. అలా సంతానం లేకపోయేసరికి అపుత్రస్య గతిర్నాస్తి అని శాస్త్రంలో కొంత భాగాల్లో చెప్పుంది. వంశవృద్ధి ఉండాల్సిందే అని. ఎందుకు వంశవృద్ధి అంటే శాస్త్రం ప్రకారంగా శ్రాద్ధ కర్మ ఎవడైతే కొడుకు చేస్తాడో దాంట్లో చాలామంది ఇప్పుడు కొడుకు లేకపోతే కూతురి కొడుకు చేయొచ్చు, కూతురికి కూడా కొడుకులు లేరు అంటే తమ్ముడు కొడుకులు చేయొచ్చు. ఇలా రకరకాల దాంట్లో మొట్టమొదటి స్థానం ఎప్పుడూ ఉండేది కొడుకుకి మాత్రమే. అందుకని కొడుకు ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సుధర్ముడిని అడగ్గా సుధర్ముడు అంటాడు, మన చేతిలో ఏముంది, ఏది ఇచ్చినా ఇవ్వవలసిన వాడు ఈశ్వరుడు. ఇవ్వకుండా ఉన్నాడంటే అది ఈశ్వరుడికే ఏదో తెలుసు, ఏదో కారణం ఉండటం వల్ల ఇవ్వకుండా ఉన్నాడు కదా, లేకపోతే ఏం లేదు, అది కూడా ఈశ్వర కృపే అని ఈశ్వరుడి మీద భారం వేసి ఈశ్వర ఆరాధనలో నిమగ్నం రాలవ్వు అని చెప్తాడు. కానీ అది మనస్సులో బాధ పెరుగుతూ ఒక సమయానికి వచ్చేసరికి బంధువుల మాట మిత్రుల మాట వల్ల ఇంకా ఇబ్బంది పడిపోయి సుధేహ మీరు ఇంకొక వివాహం చేసుకున్నైనా సరే నాకు పిల్లాడు కావాలి అని కోరుకుంటుంది. అది ఇంకా ఆ స్థాయిని దాటి ఇంకో వేరే స్థాయి లేకపోయేసరికి అప్పుడు సుధర్ముడు పెద్దలు చెప్పడం మాటలు విని ఒప్పుకొని సుధేహతో ముందరే చెప్తాడు, ఇలా ఇంకొక స్త్రీ నీ జీవితంతో పాటు భాగస్వామిగా వచ్చింది అంటే రెండవ భార్యగా అది నీకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. ఒకవేళ ఈశ్వరానుగ్రహం చేత తనకు కొడుకో కూతురో పుడితే అది నిన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది అనగా లేదు నాకు కావాల్సిందే అనే మాటతో సుధేహ అటలంగా ఉండేసరికి సుధేహ యొక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు ఘృష్మ, ఆవిడనిచ్చి వివాహం చేస్తారు. వివాహం శాస్త్రబద్ధంగా జరుగుతుంది. ఆవిడ కూడా నిత్య అనుష్ఠానపరులు, ఈశ్వరారాధనరాలు. రోజు 108 లింగాలు పెట్టి ఈశ్వరుడికి అభిషేకం చేసి పార్థివలింగాలు అభిషేకం చేసి దగ్గరలో ఉండే దేవ సరస్సులో కలుపుతూ ఉండేది. ఈ దేవ సరస్సుకి ఒక మహాశక్తివంతమైన విషయం ఉంది. ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి అలా పరిభ్రమిస్తూ వచ్చినప్పుడు పార్వతీదేవి అడగగా
దేవభూమి ఈ దేవగిరిలో ఉండే దేవ సరస్సు ఏదైతే ఉందో అది పాతాళం నుంచి తిప్పించారు ఈశ్వరుడని అక్కడ పురాణోక్తి. ఆ నీళ్ళకి ఒక మహాశక్తివంతమైన బలం ఉంది. ఎటువంటి రోగాలనైనా మాయం చేస్తుంది, ఎటువంటి ఋగ్బాధనైనా తీర్చేస్తుంది. ఆ సరస్సులోకి వెళ్ళి రోజు ఈ శివలింగాలని పూజ అయిన తర్వాత వెళ్ళి పార్థివలింగాలని నదిలో ఆ సరస్సులో వదులుతూ ఉండేది ఆవిడ. అలా కొంతకాలం నడిచేసరికి ఒక 3 సంవత్సరాలు అయ్యేసరికి 1,00,000 లింగార్చన పూర్తయింది ఆవిడకి. అలా 1,00,000 లింగార్చన పూర్తయ్యేసరికి ఈశ్వరానుగ్రహం చేత మంచి కొడుకు ఒకడు పుట్టాడు. అది విని సుదేహ సంతోషపడింది, సుధర్ముడు సంతోషపడ్డాడు, భీష్మ సంతోషపడింది. వీరందరూ కలిసి ఇంకా ఈశ్వరుడి మీద ధ్యానము ఆరాధన ఎక్కువ పెంచుకున్నారు, భక్తి శ్రద్ధ. కొంతకాలం పోగా ఎంతైనా సుదేహని తల్లిగానే వాడు పిలుస్తూ ఉన్నా భీష్మ సొంత తల్లి అనేది ఉంటుంది. బంధువుల మధ్యలో సుదేహకు పిల్లలు లేరు, భీష్మ పిల్లాడినే సుదేహ అని రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. అవి మనస్సులో బాధపడినా సుదేహ ఎప్పటికప్పుడు దాని గురించి విచారించేది కాదు. కొంతకాలానికి భీష్మ కొడుకుకి వివాహం అయ్యేసరికి వివాహ సమయంలో బంధువులు వియ్యంకులు వీరు చేసిన విషయం వల్ల సుదేహ ఇంకా బాధపడిపోతుంది. సుదేహకి చాలా అపమానం అయిపోయి అది విపరీతమైన క్రోధాగ్ని జ్వాలగా మారిపోతుంది. అలా మారిపోయేసరికి ఇంకా అది తట్టుకోలేక వివాహానంతర కొంత సమయానికి రాత్రిపూట కత్తి తీసుకుని వెళ్ళి ఆ అబ్బాయిని సంహరించి ఆ సంహరించిన అతన్ని తీసుకెళ్ళి ఆ సరస్సులో పడవేస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే భీష్మ లేచి తన ఆరాధనగా ప్రారంభించి ఆరాధన మొదలెట్టబోతూ ఉండగా భీష్మ కోడలు వచ్చి పక్క నిండా నెత్తురు మరకలు ఉన్నాయి, రాత్రి ఏం జరిగిందో తెలియదు, మీ కొడుకు కనిపించట్లేదు అని బాధపడితే, ఏం భయపడకమ్మా, కాపాడేవాడు ఈశ్వరుడు అనుగ్రహం వల్లే పుట్టాడు, ఈశ్వరుడే చూసుకుంటాడు అని చెప్పి ఆ శివుడి మీదే భారమే, ఆ శివుడే చూసుకుంటాడు అని ఆవిడ పూజ మొదలెట్టుకుంది. పూజ అయ్యింది. పూజ అయిన తర్వాత వెళ్ళి అది ఆ సరస్సులో దాన్ని కలుపుతూ ఉన్నప్పుడు ఈశ్వరుడికి ఈవిడ భక్తికి మెచ్చుకుని ఈశ్వరుడు ఆ కుర్రాన్ని బతికిచ్చి ఇచ్చేస్తాడు. తన సరస్సులోంచి అలా స్నానం చేసి వచ్చినట్టుగా బయటకు వచ్చేస్తాడు ఆ కుర్రాడు. అలా కుర్రాడు బయటకు వస్తే అమ్మ అని పిలిచి ఆ అమ్మకి జరిగిన వృత్తాంతం అంతా చెప్తే, తప్పమ్మ, పెద్దమ్మని అలా అనకూడదు, ఒకవేళ పెద్దమ్మ చేస్తున్నా సరే అలా అనకూడదు, ఇదంతా ఈశ్వర సంకల్పమే అని చెప్పేసి వదిలేస్తే ఈశ్వరుడు ఈ విచిత్రానికి, ఈ ఆలోచనకి, నా మీద ఎంత భక్త అనే ఆలోచనతో ప్రేమతో స్వయం ఈశ్వరుడు దర్శనం ఇస్తాడు భీష్మకి దర్శనం ఇచ్చి ప్రార్థింపగా భీష్మ ప్రార్థిస్తూ ఈశ్వరుణ్ణి చూస్తూ, నీవిచ్చిన కుర్రాన్ని నువ్వే బతికిచ్చావు స్వామి, ఇంతకు మించి నేను చేసింది ఏం లేదు దీంట్లో అని అంటాడు. లేదు, దర్శనంగా నీకేం కావాలో కోరుకోమంటే ఏం కోరుకోతాను, నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి ఈ సరస్సులోనే జ్యోతిర్లింగంగా మారి అందరినీ అనుగ్రహించు అని ఈశ్వరుని ప్రార్థింపగా భీష్మ మాటలకు మంచితనానికి మెచ్చుకుని ఈశ్వరుడు ఇక్కడ నీ పేరు మీదే, భీష్మేశ్వరుడు అనే పేరు మీదే ఇక్కడ నేను వెలుస్తాను అని అనుగ్రహిస్తాడు. దీంతోపాటు సుదేహ తను చేసిన తప్పు తెలుసుకోవడం వల్ల భీష్మ మీద ఉండే అనుగ్రహం చేత ఈశ్వరుడు సుదేహ యొక్క పాపాలన్నీ విముక్తం చెందించి సుదేహ కూడా సద్బుద్ధిని ప్రసాదించి వారి అందరికీ అనుగ్రహం ఇస్తాడు. అనుగ్రహం ఇవ్వడంతో పాటు భీష్మేశంచ శివాలయే, ఈ శివాలయానికి ఒక విశిష్టత శక్తిని కూడా ఇస్తాడు. 12 జ్యోతిర్లింగ యాత్రలో ఎన్ని జ్యోతిర్లింగ యాత్రలు చేసినా పూర్తయ్యే సమయానికి ఆఖరిలో ఈ భీష్మేశ్వర శివాలయ దర్శనం అయితే 12 జ్యోతిర్లింగ యాత్ర మొత్తం పూర్తి చేసినట్టని లెక్క. ఆ ఫలితాన్ని ఇస్తాను అని చెప్పాడు. కాలక్రమేణా భీష్మేశ్వరుడి దర్శనం చేతనే 12 జ్యోతిర్లింగ ఫలితము దొరుకుతుంది అని కూడా వచ్చింది. ఇది భీష్మేశ్వరుడి యొక్క వృత్తాంతము. ఈశ్వర కృప వల్ల శ్రావణమాస ప్రయుక్తంగా మనం తెలుసుకున్న 12 జ్యోతిర్లింగాలతో పాటు ఈశ్వర జపము, శక్తి పంచాక్షరి మంత్రానుష్ఠాన జపం చాలా బాగా జరుగుతోంది. 5 లక్షలకి దగ్గరలో ఉన్నాం మనం. పూర్తయ్యి ఇవాళ రేపో పూర్తయ్యే పరిస్థితి దగ్గరికి వచ్చాము. శక్తి పంచాక్షరి మంత్ర విశిష్టత విశేషం గురించి రేపటి రోజు మనం చెప్పుకుందాము.
శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీం హ్రీం నమః శివాయ.